పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్. మనబడి మన భవిష్యత్తుకి స్పెషల్ ఫండ్స్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్. గంజాయిపై ఉక్కుపాదం మోపండి, క్రీడా మైదానాలు ఉంటేనే అనుమతులివ్వండి అసెంబ్లీలో ప్రస్తావించిన గల్లా మాధవి. విజయంపై ధీమా, పట్టభద్రుల విశ్వాసాన్ని చూరగొనేలా కూటమి పాలన, భారీ మెజారిటీ సాధిస్తామన్న ఆలపాటి రాజా. గెలిపే లక్ష్యంగా కూటమి అరాచకం, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశాం ఆరోపించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణ్ రావు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలని పూర్తి చేయాలంటే 3,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశల వారీగా వాటిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ని ఈ ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి పాఠశాల కాలేజీలో ఈగల్ బృందాలని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనను ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం, డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. చూస్తే వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నటువంటి పాఠశాలను కాస్త కూల్చేసి ఆ పిల్లల పాఠాలకు చెప్పుకోవడానికి కానీ, లేకపోతే విద్యను బోధించడానికి కానీ, అభ్యసించడానికి కానీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. సగం కట్టి వదిలేసినటువంటి నాడు నేడు స్కూల్స్ జరిగినటువంటి కోట్ల రూపాయల అక్రమాలకు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడి వారి జీవితాలను నాశనం చేసింది అధ్యక్ష. వాళ్ళ పార్టీ రంగులు స్కూళ్ళకి పెయింట్లుగా వేసుకొని ఫండ్స్ అన్ని కూడా నిర్వీర్యం చేయడము జరిగింది అధ్యక్ష. కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్నున్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష. ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రం ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇది కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను. 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో. ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానమిచ్చారు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి ఈగల్ కి బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1 చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు. డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గానీ రవాణా గానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ను తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని
ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ డిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీం ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోనూ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది చెప్పనేయండి, ఎన్ని చేయనేయండి, వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి మహమ్మారిని కూకటి వేలతో సహా పెకిలించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాదక ద్రవ్యాల అంశాన్ని గల్లా మాధవి లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశ సంపదైన యువత గంజాయి మత్తుకి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయని ఆరోపించారు. అసలు రాష్ట్రమే మత్తుకు బానిస అయిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా తన గళాన్ని వినిపించారు. ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష. అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన, వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తపన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా, దేశ శక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు, టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు. అధ్యక్ష, టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష. పట్టపగలే జనావాసాల మధ్య ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష, పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలామంది ఉండడం వలన వీటి పట్ల, ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ ఈరోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి. కాబట్టి ఆ పాట్రోలింగ్ వ్యవస్థ అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ని యథావిధిగా కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు కోట మాల్యాద్రి, బి రవీంద్ర డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆబ్కాస్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి సమస్యని పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థలలో జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలని చెప్పారు. ఆప్కాస్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకి ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన కార్యక్రమం ఇవాళ కలెక్టరేట్ దగ్గర విజయవంతంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ గుంటూరు నగరంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం ఏదైతే ఆప్కోస్ని మరి పెట్టడం, దాని ద్వారా 1వ తారీఖు జీతాలు ఇవ్వడాన్ని, మరి అట్లాగే దాంట్లో మరి పిఎఫ్, ఏజీ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని మరి రద్దు చేసే ఆలోచన మానుకొని ప్రభుత్వంగానే
మరి ఆప్కో సంస్థని నిర్వహించాలని కూడా ఏఐటీజీ కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి సరెండర్ లీవులకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. ఆ సరెండర్ లీవ్ని వెంటనే విడుదల చేయాలని గత ప్రభుత్వం కాలం నుంచి కూడా ఆ పెండింగ్లు ఉన్నాయి. అట్లాగే డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకా మరి స్కూల్ చేపర్ సంబంధించి కూడా ఆ సమస్యని పరిష్కారం చేయాలని, మరి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పని భారం తగ్గాలంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా విస్తారంగా పెరిగిపోతూ ఉన్నారు, నివాసాలు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ వర్కర్ల సంఖ్య పెంచని కారణంగా పని భారం పెరుగుతూ ఉంది. అందుకని ఏదైతే వర్కర్ల రేషియో ఉందో దాని ప్రకారం కార్మికుల సంఖ్య కూడా పెంచి పని భారాన్ని తగ్గించాలని ఏఐటీగా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పక్క జరుగుతూ ఉంటే మరి రాష్ట్ర ఒక పక్క బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి బడ్జెట్లోనే మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇవ్వాల్సినవన్నీ కూడా మరి ఇచ్చే దానికోసం మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అట్లా లేని పక్షంలో రేపు 11వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మధ్యలోనే సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో చలో విజయవాడ నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా మరి ఈ కూటమి ప్రభుత్వము మరి క్యాబినెట్లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేయాలని చెప్పేసి అనేది నిర్ణయం చేయటము, దీని మీద కార్మికులు తీవ్రమైన ఆందోళనకి గురవుతా ఉన్నారు. ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇవ్వటం వలన కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకి పని భద్రత లేని పరిస్థితి కనపడతా ఉంది. వారాంతపు సెలవులు కానీ క్యాజువల్ లీవులు కానీ అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. దీని వెంటనే ఈ కూటమి ప్రభుత్వము మరి ఆ విధానాన్ని మరి మానుకోవాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మరి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆందోళన భాగంగానే ఈ రోజున గుంటూరు నగరంలో మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా, అదేవిధంగా పీఆర్సీని అమలు చేయకుండా, పీఆర్సీ కమిటీ వేయకుండా, అదేవిధంగా పెండింగ్ ఉన్న డిఏలు ఇవ్వకుండా, మరి సరెండర్ లీవులు కూడా మరి ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము పరిశీలించాలా. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి అనేది మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 249 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన కివీస్ 45.3 ఓవర్ల వద్ద 205 పరుగులకే ఆలౌట్ అయింది. కేన్ విలియమ్స్ ని రాణించిన మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్కే వెనుతిరిగారు. భారత బౌలర్లో వరుణ్ 5 వికెట్లు, కుల్దీప్ 2 వికెట్లు తీగా పాండ్యా, అక్షర్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. సెమీస్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఏపీ శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విధ్వంసమని పదే అంటున్నారు, అవేంటో చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రిషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ చేయించండి అని కోరారు. బొత్స వ్యాఖ్యలకి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కక్ష సాధింపు చర్యలు తమ దరిదాపుల్లోనే లేవని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. మీరు ఆ మాట అన్నందుకు మీరు ఏమైనా కాటి కాపరా దానికి? కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మేము శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు. మీరు తాత్కాలికంగా ఒక అద్దెని తీసుకుని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాలు వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. అది తాత్కాలికమైనటువంటి శాసనసభ గాని శాసన మండలి గాని సెక్రటేరియట్ గాని ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష. ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞతకు వదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు, ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు.
మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు. మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అన్నం తప్పని చెప్పాం అధ్యక్ష. సచివాలయం భవనం హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ చేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు. 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించలేదు. మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. విశాఖపట్నం అధ్యక్ష, ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగిందో అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ రోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే 3 రాజధానులే తమ ప్రభుత్వ నినాదమని, ఈ నినాదంతో ఎన్నికలకెళ్తామంటూ గత ఎన్నికల ముందు గంభీరంగా చెప్పి మట్టి కరిచిన వైసీపీ ఇప్పుడు ఆ విషయంలో పునరాలోచనలు పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావటం, ప్రతిపాదికన 3 రాజధానుల ప్రాంతాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై వెనక్కి తగ్గింది. 3 రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటి వరకు గట్టిగా చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు వెనక్కి తగ్గారు. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అప్పట్లో ఉన్న పరిస్థితిని బట్టి తాము 3 రాజధానుల వైపు వెళ్లామని బొత్స తెలిపారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీలు సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. అమరావతి శ్మశానంలో ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స 6 ఏళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానంటూ చెప్పుకొచ్చారు. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. అనంతపురం జిల్లా కుందిర్పి మండలం వడ్డేపాలెం గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాకు చెందిన చెల్లికెర ఎమ్మెల్యే రమణమూర్తి హెలికాప్టర్ ద్వారా స్వామివారి రథంపై పూల వర్షం కురిపించారు. కర్ణాటక రాష్ట్రంతో పాటు చిత్రదుర్గం, మైసూరు, బెంగళూరు, బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రథోత్సవంలో పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ చూపాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఆకాంక్షించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో నెలకొన్న మితిమీరిన పోటీ కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటపాటలతో ఉల్లాసంగా ఉండవలసిన విద్యార్థులు కనీసం వెలుతురు లేని ఇరుకు గదుల్లో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలకి దూరంగా ఉంటున్న విద్యార్థుల మానసిక స్థితిపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. క్రీడా మైదానం ఉన్న స్కూల్స్ కే ఇక నుంచి అనుమతులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పోటీ అనేది నేటి విద్యా విధానంలో ప్రథమంగా కనిపిస్తున్న వైఖరి అధ్యక్ష. అయితే దీనికోసం పిల్లలు మితిమీరిన ఒత్తిడికి లోనవుతున్నారు అధ్యక్ష. ఆటపాటలకు దూరంగా ఇరుకు భవనాల్లో ఏమాత్రం సరైన వెంటిలేషన్ కూడా లేని పరిస్థితుల్లో పిల్లలకు బోధన జరుపుతున్నారు అధ్యక్ష.
అధ్యక్ష, ఉన్నత విద్యారోహణ పిల్లలకు అత్యవసరమే అయినప్పటికీ ఆటపాటలకు తగిన ప్రాధాన్యత ఉండాలి అధ్యక్ష. అందుకు మైదానాలు చాలా అవసరం అధ్యక్ష. కానీ అత్యధిక పాఠశాలలకి మైదానం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. కావున విద్యాశాఖ మంత్రి గారికి నేను కోరుకునేది ఏంటంటే, నూతనంగా ఏర్పాటు చేసుకోవాలనుకున్న విద్యా సంస్థలకి మైదానం అనేది అనివార్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాంటి లేని పక్షంలో వారికి అనుమతుల్ని నిరాకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసే ప్రభుత్వం కాదని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 50 ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేసినట్లు తెలిపారు. 2,41,000 మంది ఓటర్లు ఫిబ్రవరి 27వ తారీఖున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోటప్పకొండ తిరునాళ్ళకి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇంటికి రావడంతో తమ ఓటు హక్కు అధికంగా ఉపయోగించుకున్నట్లు తెలిపారు. దానివలన ఓటు % ఎక్కువగా పెరిగిందని అన్నారు. యావరేజ్ చూసుకుంటే 69.56% జరిగింది. ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ జరగడానికి కారణమైంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లో కోటయ్య స్వామిని చూడటానికి ఆ రోజు పండగ సందర్భంలో అందరూ గ్రామాలకి రావటం, పట్టణాలకి రావటం, ఆ రకంగా ఓటింగ్ % కూడా పెరగడానికి కారణమైంది. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పుడు వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయ్యో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి % ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం, ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మసాటికి పోదా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు. వాళ్ళ మాటలు వాళ్ళకే వదిలేస్తాను. నేనేం దాని గురించి నేను టచ్ చేయను. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. విజయం అనేది సత్యం. ఎందుకంటే ఓటింగ్ శాతాన్ని చూసాం, సరళిని చూసాం, విధానాన్ని చూసాం, ప్రతిపక్షాల యొక్క మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కట్టలు కట్టడం సాయంత్రం 4 గంటల వరకు సమయం పడుతుందని చెప్పారు. ఇన్వాల్యూడ్ ఓట్లు వేరు చేసి ఉంచుతారని అన్నారు. రేపు సాయంత్రానికి పూర్తిగా కౌంటింగ్ పనులు పూర్తవుతాయని చెప్పారు. 27వ తారీఖున అధికార పక్షం చేసిన అరాచకాలను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పారు. 27వ తారీఖున అధికార పక్షం చేసిన అరాచకాలను ఎన్నికల సంఘానికి తెలిపామని చెప్పారు. పల్నాడులో కూటమి నాయకులు అనేక రకాలుగా అరాచకాలు సృష్టించారని చెప్పారు. పల్నాడు, గుంటూరు జిల్లాలో ఉన్న పట్టభద్రులు పూర్తి సహకారం అందించారని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అనేక రకాల పోరాటాలు చేసి విజయం సాధించి చూపామని చెప్పారు. ప్రజా సంఘాలు నా తరపున 1,00,000 ఓటర్లని కలిశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్స్ 371 వచ్చాయని అన్నారు. గుంటూరులో ఏసీ కళాశాలలో కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పుడు తొలి దశలో పోలైన ఓట్లన్నింటినీ కూడా 50-50 చొప్పున కట్టలు కడుతున్నారు. ఇది బహుశా సాయంత్రం 4 గంటల దాకా పట్టవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత వ్యాలిడ్ ఓట్స్ని ఇస్తారు. ఈ
ఈ పోలైన 2,40,000 ఓట్లలో ఏవి ఇన్వాలిడ్, ఎన్ని వ్యాలిడ్ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఆ వ్యాలిడ్ ఓట్స్లో 50% రావాలి. ఇది రెండో దశ. మూడో దశలో అది లెక్కేస్తారు. ఒకట్లు అంటే నెంబర్ 1 ఎవరికి వచ్చింది అనేది లెక్కేస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మరి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసి 27వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి ఆధారాలతో సమర్పించాను. ముఖ్యంగా వెల్దుర్తి, దుర్గి, బెల్లంకొండ ఇలాంటి మండలాల్లో అనేక చోట్ల మా ఏజెంట్లు కూడా బయటకు చేసేసారు. అలాగే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళే హక్కు వాళ్ళకి లేదు. కానీ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అనేక చోట్ల మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల వాళ్ళు అక్రమ ఓట్లు, దొంగ ఓట్లు, రిగ్గింగ్ పెద్ద ఎత్తున చేయటం అనేది కూడా బహుశా మీ అందరి దృష్టికి వచ్చింది. నేను ఆ రోజే మీడియాకు కూడా చెప్పడం అనేది జరిగింది. అనేక చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేలు బూతుల్లో ప్రవేశించే హక్కు లేదు. కేవలం అభ్యర్థులు వాళ్ళ స్వీప్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే బూతుల్లో. ఇన్ని అక్రమాలకి తెరతీసి అయినప్పటికీ కూడా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, అనేక నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడినాయి అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం. రెండో కారణం ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ 483 పోలింగ్ బూతులు పోలైన 2,41,493 ఓట్లను బ్యాలెట్ బాక్సుల నుంచి తీసి 50 చొప్పున 4,828 బండిల్స్ గా కట్టారు. అలాగనే మిగిలిన 93 ఓట్లతో ఒక బండిల్ కట్టారు. ప్రస్తుతం 28 టేబుళ్లకు రౌండ్ కి 1000 చొప్పున ఓట్లను ఇచ్చి కౌంటింగ్ నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైంది. నాన్ వ్యాలిడ్ ఓట్లను వేరు చేసి వ్యాలిడ్ ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓటా ప్రకారం అభ్యర్థులకి కేటాయించిన ట్రేలలో వేసి లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ పర్యవేక్షిస్తూ కౌంటింగ్ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కెఎస్ లక్ష్మణరావు మధ్య 9,980 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో తెలియటం లేదని ఎమ్మెల్సీ లీలాప్రెడ్డి ఆరోపించారు. ధరలు లేక మిర్చి రైతులు అల్లాడిపోతూ ఉంటే నేటికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణమని చెప్పారు. తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీలాప్రెడ్డి మాట్లాడారు. మిర్చి రైతుల కష్టాలు దారుణంగా ఉన్నాయని తెలియజేశారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మిర్చి రైతుల కష్టాల మీద చర్చించాలని మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడటం సిగ్గుచేటని చెప్పారు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు ఆలోచించి మిర్చి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. అంటే రైతే రాజని. ఎందుకంటే రైతు పండిస్తేనే, రైతు ఆరుగాల కష్టపడితేనే ఇవాళ మనం తింటున్నటువంటి తిండి సాధ్యమవుతుందన్న అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. వ్యవసాయం దండమారిగా చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు సమాజం పైన ఏ విధంగా పడతాయో ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు నష్టాల బారిన పడుతున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా కనీసం వారు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా ధాన్యాన్ని తీసుకున్నా, కందిని తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పసుపును తీసుకున్నా, మిర్చిని తీసుకున్నా, పత్తిని తీసుకున్నా, రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకు మీరు ఉదారంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఒడ్లు కొనే దిక్కులేక రైతులు
వచ్చినటువంటి ధరకి నిలువున అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చారు. ఎందుకంటే అప్పటికే రైతు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక వేసుకున్నా, అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలికగా చూసినప్పటికీ సగానికి సగం 22,000 నుంచి 27,000 వరకు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 9,000 నుంచి 11,000, 12,000కి మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు, రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతా ఉంది. ప్రభుత్వం మీద భరోసా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల్లో కూడా ఒక మనోధైర్యం కల్పించాలా. రైతుల్లో మనోధైర్యం కల్పించడంతో పాటుగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలా. ప్రభుత్వం ద్వారా మిర్చిని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆయన రైతాంగాన్ని పరామర్శించి దాంతో పాటుగా ప్రభుత్వానికి కూడా అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్, మనబడి మన భవిష్యత్తుకి స్పెషల్ ఫండ్స్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్. గంజాయిపై ఉక్కుపాదం మోపండి, క్రీడా మైదానాలు ఉంటేనే అనుమతులివ్వండి, అసెంబ్లీలో ప్రస్తావించిన గల్లా మాధవి. విజయంపై ధీమా, పట్టభద్రుల విశ్వాసాన్ని చూరగొనేలా కూటమి పాలన, భారీ మెజారిటీ సాధిస్తామన్న ఆలపాటి రాజా. గెలిపే లక్ష్యంగా కూటమి అరాచకం, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశాం, ఆరోపించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణ్ రావు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.